అందరికీ నమస్కారం అండి. కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి వెన్నుపూస లాంటి వాళ్ళు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. వైఎస్ఆర్‌సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే తెలుగుదేశానికి వచ్చేసరికి వాళ్ళ యొక్క వ్యవస్థాగత నిర్మాణం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచే కింద స్థాయి నుంచి కూడా చాలా బలంగా ఉంటుంది. పార్టీ కొన్నిసార్లు గెలవచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. ఈ రాజకీయాల్లో అయి కామన్. కానీ కార్యకర్తల బలమైన నిర్మాణం మాత్రం తెలుగుదేశం పార్టీకి చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. అయితే 2019 నుంచి 2024 మధ్యలో తెలుగుదేశం కార్యకర్తలు పడినన్ని ఇబ్బందులు బహుశా ఏ పార్టీలోనూ ఎవరు పడి ఉండరు. ఎందుకంటే రాత్రిపూట అరెస్టులు, ఏం మాట్లాడినా అరెస్ట్ చేయటం, ఏదో ఒక కారణం చెప్పి అరెస్ట్ చేయడం, ఈ కారణంతో చాలామంది ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం, కొంతమంది ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పోట్లాడటం, ధైర్యంగా నిలబడటం, ఇవన్నీ జరిగాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారానికి రావడానికి ముఖ్య కారణం తెలుగుదేశం కార్యకర్తలు కూడా సింహభాగం వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా అనుభవించిన బాధలు ఆ కసిని పెంచి ప్రతి ఒక్క కార్యకర్త కసిగా పనిచేసి టీడీపీని గెలిపించడం జరిగింది. అయితే గెలిచినాక ఈ కార్యకర్తలందరూ చాలా అసహనంగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏదో ఒక సందర్భంలో అది బయటపడుతూనే ఉంటున్నారు. ఎందుకు అని అంటే, మమ్మల్ని ఇంత బాధ పెట్టారు, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ వాళ్ళు ఏమీ చేయట్లేదు, అరెస్టులు చేయట్లేదు, వాళ్ళలాగా అరెస్టులు చేయట్లేదు, వాళ్ళలాగా బాధలు పెట్టట్లేదు అనేది వీళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి. కానీ ఇవన్నీ పనులు చేయటం మూలంగా ప్రజలు ఆయన్ని తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా సుమారుగా 164 సీట్లు రావడం జరిగింది. అంటే సుమారుగా దగ్గర 94% స్ట్రైక్ రేట్. అంత మెజారిటీ ఎందుకు ఇచ్చారు ప్రజలు? ఎందుకు ఇచ్చారు అని అంటే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎవరు పెట్టలేదు, ఏ పారిశ్రామికవేత్త రాలేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, రాష్ట్రం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ కారణంతో ప్రజలు కూటమి గవర్నమెంట్కి అంత అఖండ మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేస్తూ కనపడిన అరెస్ట్ చేసుకుంటూ పోయారు అనుకుందాం. ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 40% ఓట్లు వచ్చినాయి. మొన్న సీట్లు 11 కావచ్చు, కానీ 40% ఓటింగ్ అయితే పడింది. మరి వీళ్ళు అరెస్ట్ చేసుకుంటూ పోతే జనం ఎంతో కొంత ఉంటారు కదా, వాళ్ళకు కూడా రోడ్డు మీదకి రాకుండా ఉంటారా, గొడవలు చేయకుండా ఉంటారా, లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి అంత మెజారిటీ ఇచ్చిన కారణం ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని, ఆయన అయితేనే పరిశ్రమలు తేగలడని, ఆయన అయితేనే డెవలప్మెంట్ చేయగలడని, ఆయన అయితేనే అమరావతి కట్టగలడని, ఆయన అయితేనే పోలవరం కట్టగలడని, ఈ కారణాల వల్ల ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమనో, ఇంకొక కొడాలి నానిని అరెస్ట్ చేయమనో, లేదంటే ఇంకో పేరు నానిని అరెస్ట్ చేయమనో అయితే కాదు. అయితే లోకేష్ గారు ఏం చెప్తున్నారు? రెడ్ బుక్ తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే 2019 నుంచి 24 మధ్యలో చట్టానికి అతీతంగా పనిచేశారో, చట్టాన్ని దుర్వినియోగం చేశారో, వాళ్ళందరికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దానికి ఎంక్వైరీలు ఉంటాయి, నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షలు పడతాయి, మనం ఓపిక పట్టాలి. అంతేగాని ఇవాళ మనకి మెయిన్ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడం కావాలి. ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పులు,
ఒక పక్కన వాటిని తీర్చుకోవాలి, సంక్షేమాలు ఇవ్వాలి. కట్టుకోవాల్సిన పోలవరం అలాగే ఉంది, కట్టుకోవాల్సిన అమరావతి అలాగే ఉంది. ఈ కదా మెయిన్ కావాల్సింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చేస్తుంది కూడా అదే, దాని మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. అదే చెయ్యాలి కూడా, ప్రజలు కూడా కోరుకునేది అదే. వాస్తవంగా కూటమికి 40%, తెలుగుదేశం పార్టీకి 40% ఓటింగ్ ఉంటుంది, వైసీపీకి 40% ఓటింగ్ ఉంటుంది. ఒక 2-3% అటు ఇటు కావచ్చు ఎలక్షన్ వచ్చినప్పుడు. వీళ్ళు ఎక్కడికి పోరు, ఆ పార్టీకి వాళ్ళు ఉంటారు, ఈ పార్టీకి వీళ్ళు ఉంటారు. కానీ గెలుపు ఓటములు నిర్ణయించేది ఎవరు? మిగతా 20% ఓటింగ్. వాళ్ళు ఎవరు? ట్యాక్స్ పేయర్స్. ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాడు, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవాడు, ఈ రాష్ట్రం అమరావతి కట్టాలి అని కోరుకునేవాడు, ఈ రాష్ట్రం పోలవరం కట్టాలనుకునేవాడు. వాళ్ళ యొక్క పిల్లలు వేరే స్టేట్కి వెళ్ళకోకుండా ఈ స్టేట్లోనే ఉద్యోగం చేయాలని కోరుకునేవాడు. వాళ్ళు డిసైడ్ మేకర్స్ ఎప్పుడైనా కానీ, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరిని అరెస్ట్ చేసుకుంటా పోతే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన పరిస్థితి కూటమి గవర్నమెంట్ కూడా పడుతుంది. కాబట్టి కార్యకర్తలు ఆలోచించాల్సింది ఏంటంటే, సమయం వచ్చే వరకు వెయిట్ చేయాలి. చట్టం తన పని చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఎంక్వైరీలు ఉంటాయి, ఎంక్వైరీలు కంప్లీట్ అవ్వాలి. అవి కంప్లీట్ అయిన రోజు నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా శిక్ష పడక తప్పదు. కాబట్టి కార్యకర్తలు ఇదంతా గమనించి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే రాష్ట్రానికి, ప్రజలకి, అందరికీ బాగుంటుంది. థ్యాంక్ యూ. నా యొక్క విశ్లేషణ మీ అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.